ఈ వార్త మీకు తెలుసా? ఆంధ్ర అల్లుడికి 130 రకాల హైదరాబాద్ వంటకాలు. అదేంటో తెలుసుకుందాము. తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఓ ఆంధ్ర అల్లుడికి ఆ కుటుంబం సంక్రాంతి పండుగ వేళ సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. పెళ్ళైన తర్వాత మొదటిసారి అత్తవారింటికి వచ్చిన అల్లుడికి 130 రకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేసి అతనిని సంతోషపరిచారు. కాకినాడకు చెందిన అల్లుడికి తెలంగాణ రుచి చూపించి ఔరా అనిపించారు. సరూర్ నగర్, శారదానగర్లోని నివాసముంటున్న ఖమ్మంపాటి క్రాంతి, కల్పన దంపతులకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి ఇందుకు కాకినాడకు చెందిన మల్లికార్జున్తో 4 నెలల క్రితం వివాహం జరిగింది. మొదటిసారి అల్లుడు మల్లికార్జున్ పండుగ నాడు అత్తారింటికి రావడంతో అతనికి తెలియకుండా సర్ప్రైజ్ చేసేందుకు 130 రకాల వంటలు చేసి వడ్డించారు. అవి ఏంటంటే పిండి వంటలు, మాంసాహారం, శాకాహారం, మిఠాయి, పండ్లు, పులిహోర, బగారా రైస్తో పాటు విభిన్న రకాల వంట తయారు చేసి వడ్డించారు. ఇలా చేయడం మామూలుగా ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటాం, కానీ తెలంగాణలో కూడా చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆ కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయం మీకు కూడా ఔరా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.